లోకేష్ అవకాశం ఇవ్వలేదండి. టైం కాదు ఇస్తే ఏమి తప్పులు మాట్లాడతారు. మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి భువనేశ్వరి గారు, నేను నవ్వుతాననుకున్నాను. షీ ఈజ్ హియర్ మేనేజింగ్ ట్రస్టీ ఓన్లీ. ఎందుకంటే నేను ఫౌండర్ అయినప్పటికీ కూడా అయితే ఈ వ్యవస్థను రన్ చేయడంలో చాలా చాకచక్యంగా ఈరోజు హెరిటేజ్ ఫుడ్స్ ని చాలా బ్రహ్మాండంగా రన్ చేసి నెక్స్ట్ జనరేషన్ కి అప్పచెప్తూ ఇప్పుడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ పై దృష్టి పెట్టారు. మీరే చూడబోతున్నారు. భవిష్యత్తులో ఇది ఒక పెద్ద వ్యవస్థగా, ఒక బ్రహ్మాండమైన వ్యవస్థగా తయారు చేయబోతుంది. అందుకని మనందరూ గట్టిగా ఇప్పుడు చూశారు. ఆవిడ స్పీచ్ కూడా మీరు చాలా ఇంటలెక్చువల్ గా వెళ్ళారు, చాలా పేట్రియాటిక్ గా కూడా ఇచ్చారు, రియాలిటీ దగ్గరగా కూడా మాట్లాడారు, వాల్యూస్ కూడా తీసుకొచ్చారు. దట్ ఈస్ వాట్ భువనేశ్వరి. ఐ రియల్లీ అప్రిషియేట్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఆవిడ ఏ పని అనుకున్నా చాలా సిన్సియర్ గా చేస్తారు. కన్సిస్టెన్స్ ఉంటుంది. ఏదైనా ఒక పని చేసి ఈ రోజు ఒకటి చేసి వదిలిపెట్టమండి. కంటిన్యూగా పర్సిస్టెంట్ గా ఆ పని చేస్తూ రిజల్ట్స్ వచ్చే వరకు వదిలిపెట్టకుండా ఫాలో అప్ చేసే వ్యక్తిత్వం భువనేశ్వరి. అందుకనే ఈరోజు సక్సెస్ అయ్యాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీ అందరికీ. 91లో హెరిటేజ్ కంపెనీ పెట్టాం. నేనే దాన్ని కూడా ఫౌండర్ని. నేను 1.5 year 2 years రాజకీయాలు చూసుకుంటూనే హెరిటేజ్ ఫుడ్స్ కి ఎవ్రీడే 2 hours వెళ్ళేవాడిని. 1.5 year అవుతానే కంపెనీ అప్పటికే స్టార్ట్ అయ్యింది. 1.5 year అవుతానే నేను మళ్ళీ ఎమ్మెల్యే అవుతూ ఫైనాన్స్ అండ్ రెవెన్యూ మినిస్టర్ అయ్యాను. అది 1994లో. అప్పుడు నేను ఆలోచించి కంపెనీ ఎవరు రన్ చేయాలని ఆలోచించినప్పుడు భువనేశ్వర్ గారిని అడిగాను, నువ్వు పోవాలి కంపల్సరీగా అని చెప్పి. ఇనిషియల్ స్టేజ్ లో ఆలోచించారు, మళ్ళీ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి నేను పట్టించుకోలేదు. 26-27 సంవత్సరాల కంపెనీని ప్రొటెక్ట్ చేశారు, ప్రమోట్ చేశారు. ఈరోజు అది మోస్ట్ ఇంపార్టెంట్ కంపెనీగా తయారైంది. ఆ తర్వాత లోకేష్ తిరిగి వచ్చాడు. ఎడ్యుకేషన్ అయిన తర్వాత అప్పటికి ఎడ్యుకేషన్ లో ఉన్నారు. తర్వాత బ్రహ్మణి వచ్చింది. ఆ మధ్యలో మళ్ళీ 2005 మధ్యలో సాంబశివరావు గారు వచ్చారు. అంటే ఎందుకు నేను ఏం చెప్పారంటే భగవంతుడు మనకందరికీ ఒక శక్తిని ఇస్తారు. ఏది కావాలన్నా జరిగే శక్తి మనకుంటుంది. అయితే ఏ పని చేయాలన్నా ఒక పద్ధతి ప్రకారం చేస్తే తప్పకుండా రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ మీరు చూస్తే హెరిటేజ్ ఫుడ్స్ అయితే మొదటి నుంచే లాభాలతో రన్ చేసిన కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్. ఇప్పుడు కూడా లాభాలు ఉన్నాయి. నీతి నిజాయితీగా చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతోనే ఆ కంపెనీ ముందుకు వెళ్ళింది. దాన్ని నడిపింది భువనేశ్వరి. కాబట్టి మీ అందరూ కూడా ఆ విషయం నేను చెప్పాను.